విశాఖ జిల్లాలో 460 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని సిపి రవిశంకర్ తెలిపారు. 194 రూట్ మొబైల్స్ తో పాటు స్టేకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై విశాఖ సిపి రవిశంకర్ తో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. యంత్రాంగం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తుంది. అయితే కమిషనర్ రవిశంకర్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు కదా మీరు? ఎస్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉందో దాంట్లో సెంట్రల్ బలగాలన్నీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అది కాకుండా బాడీ ఓన్ కెమెరాస్ టెక్నాలజీని కూడా బాగా ఉపయోగించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో ఏం జరుగుతుంది బయట అని చెప్పేసి నిఘా పెట్టడానికి, తర్వాత అది మా కంట్రోల్ రూమ్ కూడా లైవ్ రిలే ఉంటుంది. అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది ఎవరైతే ఈ బాడీ వన్ కెమెరా తీసుకుంటారో ఆయనతో మాట్లాడవచ్చు. ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈసారి టెక్నాలజీ రూపంలో యూజ్ చేసుకుంటున్నాము. అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉందో ఈ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఏదైతే క్రిటికల్గా భావిస్తున్నామో మేము అక్కడ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా ఎక్కువ సంఖ్యలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తున్న వాళ్ళు వస్తున్న వాళ్ళు తర్వాత ఎవరైనా అక్కడ గుంపగుడి ఏదైనా చేస్తే కూడా అదంతా కూడా మా దగ్గర ఆ ఏరియాకి సంబంధించిన ఆడియో వీడియో రికార్డింగ్ అన్ని కూడా మా దగ్గర ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ విధంగా చేసుకొని ముందుకు వెళ్తున్నాము. చాలా రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇదన్నీ కూడా ఈసారి పెట్టినాము. సెంట్రల్ బలగాల్లో నుంచి వచ్చిన ఎస్ఐ ర్యాంక్ అండ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాళ్ళకు కూడా వాహనాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా మాతో పాటు పెట్రోలింగ్ అని. టోటల్ గా ఎంతమంది ఫోర్స్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు? ముఖ్యంగా ఏమైనా కంప్లైంట్ లాంటివి, ఫిర్యాదులు ఏమైనా మీకు ఇప్పుడు దాకా వచ్చాయా? ఎక్కడైనా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు? కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడైతే గత 2 monthsలో వైలెన్స్ జరిగిందో, గ్రూప్ క్లాషెస్ ఏదైతే జరిగిందో అక్కడ అన్ని కూడా మన సెంట్రల్ పోలీస్ ఫోర్స్ తర్వాత సివిల్ పోలీస్ బలగాల్ని పికెట్స్ రూపంలో పెట్టడం జరిగింది. అది కాకుండా ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఎక్కడైతే మోటార్ సైకిల్ మాత్రం వెళ్తుందో ఆ ఏరియాస్ కోసం స్పెషల్గా మోటార్ సైకిల్స్ హైర్ చేయడం జరిగింది. మోటార్ సైకిల్స్ ద్వారా ఇన్యాక్సెసిబుల్ మాస్ ఏరియాస్, స్లమ్ ఏరియాస్ అండ్ చిన్న చిన్న గలీలు ఏదైతే ఉందో అక్కడ వీటిని యూజ్ చేసుకొని నైట్ డే అన్ని కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా స్పెషల్ పికెట్స్ ఆ ఏరియాస్ లో కూడా ఏర్పాటు చేసినాము. అంటే వెబ్ కాస్టింగ్ ద్వారా మొత్తం రికార్డ్ చేస్తున్నారు ఈ ప్రక్రియ అంతటిని అని అంటున్నారు. అయితే చాలా చోట్ల సీసీ కెమెరాస్ వ్యవస్థ ఎలా ఉంది అనేది మీరు ఏమైనా పరిశీలించారా? అంటే ఇప్పటిదాకా మీకున్న రిపోర్ట్? ఎస్, అన్ని పోలింగ్ స్టేషన్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్స్ అన్ని కూడా వెళ్ళి అక్కడ ఉన్న సెక్యూరిటీ ప్లాన్ ఏదైతే ఉందో, డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది. అన్ని చోట్ల ఇక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అది కాకుండా నేను ఇప్పుడే చెప్పినాను మీకు సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా ఏర్పాటు చేసినాము. తర్వాత స్ట్రాంగ్ రూమ్ అన్ని కూడా సెక్యూరిటీ రివ్యూ అన్ని కూడా జరిగిపోయింది. దాంట్లో అంటే మీరు సిటీ పోలీస్ చాలా అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహించారు. పోలింగ్ ప్రశాంతంగా జరగాలని, అలాగే ఓట్ వేయాలని కూడా. సో సిటిజన్స్ కి ఏమైనా మీరు ఒక మెసేజ్ స్పెషల్? మా ఓటర్స్ అన్ని కూడా అందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏమంటే, ఇది ఒక పవిత్రమైన డెమోక్రటిక్ ప్రాసెస్. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి పాల్గొవాలా, కానీ ప్రశాంతపూర్వకంగా వెళ్ళి ఓట్ కాస్ట్ చేసేసి మంచి లీడర్స్ని ఎన్నికలు చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇది ఇక్కడ మొత్తానికి ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశాం. 460 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను పెంచామని చెప్పేసి జిల్లా పోలీస్ కమిషనర్ రవిశంకర్ చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా విశాఖపట్నం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.